హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఫ్యాంటాస్టిక్ గా ఉన్నారా? నేను కూడా చాలా బాగున్నాను, ఫ్యాంటాస్టిక్ గా ఉన్నాను. ఎప్పట్లాగే ఈ రోజు కూడా ఒక మంచి వీడియో తోటి మీ ముందుకు వచ్చేసానండి. అమ్మాయిలకి మంచిగా యూస్ఫుల్ గా ఉంటుంది. అదేంటంటే ఈ 7 రకాల అబ్బాయిల్ని మాత్రం అసలు నమ్మకండి. ఆల్రెడీ మనం ఎలాంటి అమ్మాయిలతో లవ్ లో పడకూడదు అనే ఒక వీడియో చేసేసామండి ఆల్రెడీ అబ్బాయిల కోసం. ఇదేంటంటే అమ్మాయిల కోసం అన్నమాట స్పెషల్ గా. ఇటువంటి లక్షణాలున్న అబ్బాయిలతో మీరు కనుక లైఫ్ ని లీడ్ చేయాలి అని అనుకున్నారనుకో, ఇదంతే అయిపోయినట్టే. అయితే ఈ 7 రకాల అబ్బాయిలు ఎలా ఉంటారు? ఎటువంటి వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి అన్న పదం కంటే కూడా దూరంగా ఉండాలి అని అనటం చాలా మంచిదండి. ఇట్లాంటి అబ్బాయిలకి దూరంగా ఉండాలి. అవేంటో మనం ఈ వీడియోలో చూసేద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వచ్చినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన వీడియోస్ నచ్చినియి అనుకోండి, లైక్ చేయటం, షేర్ చేయటం అంతా మామూలే. బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకున్నారు అంటే ఎప్పుడు వీడియోస్ వేసినా సరే మీకు నోటిఫికేషన్‌గా వచ్చేస్తుంది. అయితే మనం ఎక్కువ లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. హైప్ కూడా చేసేసేయండి అలాగే. ఓకేనా? కొంతమంది అబ్బాయిలతో మనం జాగ్రత్తగా ఉండాలండి. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మి లైఫ్‌లోకి మనం ఆహ్వానించాము అనుకోండి, తర్వాత మనం పడే కష్టాలు ఎవరు తీర్చలేరు అన్నమాట. అట్లా రాకూడదు. ప్రతి అమ్మాయి సేఫ్‌గా ఉండాలి అనంటే ఈ 7 రకాల మెంటాలిటీస్ ఉన్న వాళ్ళతో దూరంగా ఉండటం మంచిది. మీరు ఆల్రెడీ వాళ్ళతో ఉన్నారా లేదా చెక్ చేసుకోండి. ఆల్రెడీ మీ లైఫ్‌లోకి వచ్చేసిన వాళ్ళైతే వాళ్ళలో ఈ లక్షణాలు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మాత్రం ఏం చేస్తామండి అని అనుకుంటున్నారా? జస్ట్ తెలుసుకోవటానికైనా సరే యూజ్ అవుతుంది కదా! ఆ విధంగా అన్నమాట. అయితే ఫస్ట్ నంబర్ 1, ఎక్కువగా మిమ్మల్ని అనవసరంగా పొగిడేవాళ్ళు. మీ ఇన్నర్ బ్యూటీ కన్నా కూడా ఔటర్ బ్యూటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ మిమ్మల్ని ఎక్కువగా పొగుడుతూ ఉంటారు. వీళ్ళు అందానికి మాత్రమే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు. మనలో అందం కాకుండా ఇంకా చాలా విషయాలు ఉంటాయండి. మన ఇన్నర్ బ్యూటీ ఉంటుంది. అది దేనితోని మనం సరిపోల్చలేమనమాట. అట్లాంటి విషయాలు వీళ్ళ కంటికి ఏమాత్రము కనిపించవు. ఎంతసేపు మీ అందం గురించి మాత్రమే పొగుడుతూ ఉంటారు. అయితే వాళ్ళకి బాహ్య సౌందర్యం కన్నా అంతర్ సౌందర్యం ఒకటి ఉంటుంది అని, అది ఇంకా చాలా సూపర్ గా ఉంటుంది అని, అసలు అది చాలా ఇంపార్టెంట్ అన్న విషయం కూడా తెలియకుండా ఉంటారనమాట. చాలా సిల్లీగా ఉంటూ ఉంటారు. ఇట్లాంటి అబ్బాయిలకు మీరు మీ అందాన్ని పొగుడుతున్నారు కదా అని చెప్పేసి దగ్గరయ్యారు అని అనుకోండి, మీరు ఎప్పుడైనా సరే ఆ అందం గ్యారంటీ లేదు కాబట్టి అందవిహీనంగా అయిపోయినప్పుడు ఏమాత్రము మిమ్మల్ని లైక్ చేయరు అనమాట. అందుకని ఇలాంటి అబ్బాయిలకు కూడా దూరంగా ఉండటం మంచిది. ఇక నెంబర్ 2, లైఫ్ ని ఎప్పుడు సీరియస్ గా తీసుకోరండి. వీళ్ళకి జీవితంలో ఎటువంటి గోల్స్ ఉండవు. ఏదో తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళతో కూడా లైఫ్ కొంచెం కష్టంగా ఉంటుందండి. ఫస్ట్ కొంచెం ఎక్సైట్‌మెంట్ తో ఉన్నా సరే, అరే! వీడు ఏది కూడా పట్టించుకోవట్లేదు. చాలా సిల్లీగా ఉంటున్నాడు. చాలా ఏదైనా సరే కామెడీగా తీసుకుంటున్నాడు. సీరియస్‌గా తీసుకోవట్లేదు. వీడితో ఉంటే మన లైఫ్ సంతోషంగా ఉంది అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టేనండి. ఎందుకంటే వీళ్ళు ఏది సీరియస్‌గా తీసుకోరు. మిమ్మల్ని కూడా సీరియస్‌గా తీసుకోరు. లైఫ్‌ని సీరియస్‌గా తీసుకోరు. అలాగే గోల్‌ని కూడా సీరియస్‌గా తీసుకోరు. వీళ్ళకి ఎటువంటి గోల్స్ అనేవి ఉండవు అన్నమాట. ఇట్లాంటి వాళ్ళతో కనుక మీరు లైఫ్‌ని స్టార్ట్ చేశారు అంటే, వాళ్ళ గోల్స్ ఏమో గాని మీకెక్కువ గోల్స్ అయిపోతాయన్నమాట. మీరే సంపాదించి వాళ్ళని పోషించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. స్టార్టింగ్‌లో బావుంటుంది. పోను పోను ఆ కష్టమేంటో మీకు తెలిసి వస్తుంది. కాబట్టి లైఫ్‌లో ఎటువంటి గోల్స్ లేని వ్యక్తులని నమ్మే ముందు జాగ్రత్త. అట్లాంటి వాళ్ళు మీ లైఫ్‌లో ఉన్నట్లయితే దూరంగా ఉండండి. రాను రాను వాళ్ళ మెంటాలిటీ అనేది బయటికి వస్తూ ఉంటుందండి. అప్పుడు మనం చూసుకొని వాళ్ళని దూరంగా పెట్టడం మంచిది. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు సీరియస్‌గా లైఫ్‌ని లీడ్ చేయటానికి పనికిరారు అన్నమాట. నంబర్ 3, ఎక్కువగా మిమ్మల్ని అనుమానించేవాళ్ళు. వాళ్ళు మీ లైఫ్‌లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి కంప్లీట్‌గా వాళ్ళ అధీనంలోకి తీసేసుకుంటారు. మీకంటూ ఇక ఇష్టాయిష్టాలు ఏమీ లేకుండా చేసేస్తూ ఉంటారు. మీరు ఎవరితోటి మాట్లాడకూడదు. మీకు ఫ్రెండ్స్ సర్కిల్ అనేది ఉండకూడదు. పేరెంట్స్‌తో కూడా మాట్లాడకూడదు. మీకసలు ఏమి ఉండకూడదనమాట వాళ్ళు తప్ప. మీరు మాట్లాడటానికి ఒక వ్యక్తి కూడా లేకుండా అలా అయిపోతూ ఉండాలి. అట్లా అయితేనే వాళ్ళు మిమ్మల్ని లవ్ చేస్తారు. లేదు అనుకోండి, మిమ్మల్ని ఇష్టపడరు. ఏమాత్రము మీ మీద సెంటిమెంట్స్ ఉండవు అనమాట. ఎంతసేపు మిమ్మల్ని కంట్రోల్‌లో పెట్టాలని చూస్తూ ఉంటారు. ఇట్లాంటి అబ్బాయిలతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటి వాళ్ళని మనం నమ్మాము అనుకోండి, నట్టేట్లో ముంచేస్తారు. మన అన్న వాళ్ళనందరినీ దూరం చేసేసి, వాళ్ళు మాత్రమే మన లైఫ్‌లో ఉంటారు. మనకి రేపటి రోజున ఏదైనా కష్టం వచ్చినప్పుడు షేర్ చేసుకోవటానికి ఒక మనిషి కూడా ఉండరు. ఎందుకంటే వీళ్ళకి అనుమానం అన్నమాట. మనం ఆడవాళ్ళతో మాట్లాడినా అనుమానమే, మగవాళ్ళతో మాట్లాడినా అనుమానమే. మనల్ని ఒంటరిగా చేసేసి,
వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుంటారు. ఇట్లాంటి అబ్బాయిలు కూడా మీకు ఉంటే అది పొసెసివ్నెస్ అనుకొని సరిపెట్టుకోకండి. ఈ రెండిటికి కొంచెం తేడా ఉంటుంది. అనుమానించే వాళ్ళకి, పొసెసివ్నెస్ తో ఉండే వాళ్ళకి తేడా ఉంటుంది అన్నమాట. అనుమానం అంటే మనల్ని అందరి దగ్గర నుంచి దూరం చేసేసి, మనల్ని ఒంటరిని చేసేసి ఒక దగ్గర కూర్చోబెడతారు. పొసెసివ్నెస్ అంటే నీ ప్రేమ నాకు మాత్రమే సొంతం, నువ్వు నాకు మాత్రమే దక్కాలి అన్న ఒక స్వార్థంతో ఉంటారు. గుర్తించండి. ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా లేని వాళ్ళు, వీళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి, డబ్బులకి ఏమీ కొదవ ఉండదు, కానీ వీళ్ళకి ఒక ప్లానింగ్ అనేది ఉండదు అన్నమాట. డబ్బుల్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ప్రతిదానికి డబ్బుల్ని విపరీతంగా ఖర్చు పెట్టడం, అవసరం ఉన్నా లేకపోయినా మనీ వాల్యూ అనేది తెలియకుండా ఉంటారు. వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి, ఖర్చు పెడుతున్నారు, అందులో మనకేంటండి అని మీరు అనుకోవచ్చు. ఎంత డబ్బులున్నా సరే దాని విలువ తెలియకుండా ఎలా పెట్టుబడులు పెట్టాలి, ఎలా ఫినాన్షియల్ గా ఇంకా దాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలి అన్న ఐడియాస్ కనుక లేకుండా ఉన్నారు అని అంటే వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే వేస్టేనండి. డబ్బుని సీరియస్ గా తీసుకోవాలి. అది మనకి ఆపద కాలంలో కాపాడుతుంది. అట్లాంటి విషయాలు తెలుసుకోకుండా విచ్చలవిడిగా ఉన్నప్పుడు ఖర్చు పెట్టేశారు అనుకోండి, లేనప్పుడు కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి మనీ విలువ తెలియకుండా ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని కూడా దూరంగా పెట్టేసేయండి. ఎందుకంటే మనిషికి డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్. సర్వకాల సర్వావస్థల యందు మనల్ని ఆదుకునేది డబ్బు అన్న మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఫోర్త్ పాయింట్, ఎమోషనల్ గా డిపెండ్ అయిపోవటం. వీళ్ళకి ప్రతి చిన్న విషయానికి ఎమోషనల్ అవుతూ ఉంటారండి. అంటే వీళ్ళకి మెంటల్లీ అంత మెచ్యూరిటీగా ఉండరు అన్నమాట. ప్రతి దానికి మీ మీద ఆధారపడుతూ ఉంటారు. ప్రతి దాన్ని ఏ విషయమైనా సరే డెసిషన్ తీసుకోవాలి అని అంటే వాళ్ళకి సొంతంగా ఒక అవగాహన ఉండదు. మిమ్మల్ని సంప్రదించి మాత్రమే డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. మాటి మాటికి మీకు ఫోన్ చేస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు సలహాలు. మంచిదే కదండి మనల్ని అడిగి డెసిషన్ తీసుకుంటే, అంతకన్నా ఇంకేం కావాలి అని మీరు పొంగిపోవచ్చు. మాటి మాటికి మనకి ఫోన్ చేసే అదృష్టం కూడా ఉండాలి కదండి అని మీరు చాలా సంతోషంగా ఉండొచ్చు. కానీ ఫస్ట్ లో బాగుంటుందండి. పోను పోను ఏమవుతుందంటే మీకు టార్చర్ గా అయిపోతుంది. మాటి మాటికి ఫోన్ చేసి ప్రతి దానికి సలహా అడగటం, మెంటల్లీ మీ మీద డిపెండ్ అయిపోవటం, ఏ నిర్ణయము తీసుకోలేకుండా చాలా వీక్ గా మెంటాలిటీతో ఉండటం. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ప్రతిది మనమే దగ్గరుండి వాళ్ళని చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. రాను రాను మనకి అది చాలా చిరాగ్గా అనిపిస్తుంది. సమర్థత లేని వ్యక్తులు అంటారు ఇటువంటి వాళ్ళని. సమర్థవంతంగా లేని వ్యక్తుల దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే, ఎన్ని తెలివితేటలు ఉన్నా సరే అవి వేస్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి డబ్బు ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, ఇవన్నీ కాదండి ఇంపార్టెంట్. సమర్థత ఉందా లేదా అనేదే ఇంపార్టెంట్. పాయింట్ నెంబర్ 5, ఎక్కువగా మనీకే ఇంపార్టెంట్ ఇచ్చేవాళ్ళు. ప్రతి విషయానికి మనీతో పోలుస్తూ ఉంటారు. ఇది ఇంత, ఇది ఇంత అని చెప్పేసి ఎక్కువగా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు అన్నమాట. అట్లాంటి వాళ్ళతో కనుక మనం లైఫ్ లో ఉన్నాము అని అంటే మన ఫీలింగ్స్ కి ఏ మాత్రము ఇంపార్టెంట్ ఇవ్వరు. అసలు వీళ్ళకి లైఫ్ లో ఎటువంటి సెంటిమెంట్స్ ఉండవు అన్నమాట. డబ్బుకి మాత్రమే ఇంపార్టెంట్ ఇస్తారు. లైఫ్ ని కూడా ఒక వ్యాపారంగా చూస్తూ ఉంటారు. మీ చిన్న చిన్న టేస్టులు కూడా చంపుకొని వీళ్ళతో బతకాల్సి వస్తుంది. డబ్బు ఉంటే ఏముందండి, సంతోషమే కదా, మనం కావాల్సినవి అన్ని కొనుక్కోవచ్చు కదా. ఇక అందులో సంతోషం లేకపోవటం ఏమి ఉంటుంది చెప్పండి అని మీరు అనుకోవచ్చు. ఫస్ట్ లో మీరు ఏదైతే వస్తువులన్నీ కొనుక్కొని సంతోషపడుతూ ఉంటారో పోను 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 మీకే అర్థమవుతుంది. ముఖ్యంగా ఎఫెక్షన్స్, ఎమోషన్స్ మనం డబ్బుతో కొనలేము అని మీకే అర్థమవుతుంది. అప్పుడు ఇటువంటి వ్యక్తిని నేను ఎందుకు చూస్ చేసుకున్నానా అనేసి బాధపడాల్సి వస్తుంది. అలా జరగకూడదు అని అంటే ఎక్కువగా డబ్బుకే ప్రయారిటీ ఇస్తూ మీకు సెకండ్ ప్రయారిటీ ఇచ్చే వాళ్ళని, లైఫ్ లో ఏది కూడా సీరియస్ గా తీసుకోకుండా డబ్బును మాత్రమే సీరియస్ గా తీసుకునే వాళ్ళని, డబ్బును మాత్రమే ప్రేమించే వాళ్ళని దూరంగా పెట్టండి. పాయింట్ నెంబర్ 6, ఎక్కువగా కోపం చూపించే వాళ్ళని. అవునండి, వీళ్ళకి చాలా ఎక్కువ కోపం అన్నమాట. ప్రతి దానికి కోపడిపోతూ ఉంటారు. వాళ్ళు చెప్పిందే మనం వినాలి అంటా ఉంటారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా మీరు వాళ్ళు చెప్పిన మాటే వినాలి. మీ అభిప్రాయాలకి ఏ మాత్రమూ విలువ ఇవ్వరు. మన అభిప్రాయాలకి విలువ ఇవ్వకపోయినా సరే మనల్ని బాగా చూసుకుంటే చాలు కదండి. కానీ కొద్ది రోజుల తర్వాత ఈ బాగా చూసుకోవటం అనే కాన్సెప్ట్ కూడా దెబ్బతింటుంది అండి. అది ఎలాగా అంటే ప్రతి దాంట్లో వాళ్ళ మాటే నెగ్గాలి అని అనుకుంటున్నప్పుడు ఏమవుతుంది అంటే ఒక స్టేజ్ కి వచ్చేసరికి డామినేషన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట. మీలో ఎంత టాలెంట్స్ ఉన్నా సరే వాటిని తొక్కేసి మీ ముందు వాళ్ళని ప్రూవ్ చేసుకోవాలని చూస్తూ ఉంటారు. కాబట్టి మై డియర్ గర్ల్స్, ఇట్లాంటి అబ్బాయిలకి కూడా దూరంగా ఉండండి. ఇక పాయింట్ నెంబర్ 7, కొంతమంది అబ్బాయిలు కొంతమంది అబ్బాయిలు చాలా జాలీగా ఉంటూ ఉంటారండి. జాలీగా ఉండటంలో ఏంటండి తప్పు అంటే ప్రతి విషయాన్ని కూడా సీరియస్ గా తీసుకోకుండా జాలీ మూడ్ లోనే ఉంటూ ఉంటారన్నమాట. ఎప్పుడు చూసినా లైఫ్ లో మనకి కొన్ని విషయాల్లో సీరియస్ గా ఉండాల్సిన అవసరం ఉంటుంది.
అయినా సరే వీళ్ళు వాటిని ఏమి పట్టించుకోకుండా వీళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలనే చూస్తూ ఉంటారు. వీళ్ళు చాలా స్వార్థపరులుగా ఉంటారనమాట. వాళ్ళ హ్యాపీనెస్ కోసం ఏదైనా చేస్తారు. మిమ్మల్ని కూడా లెక్క చేయరు. మీరు హ్యాపీగా ఉన్నారా లేదా అనే విషయాన్ని పట్టించుకోవటం పక్కన పెట్టేసి, వాళ్ళు మాత్రమే హ్యాపీగా ఉండాలి. ఎప్పుడు వాళ్ళు మాత్రమే హ్యాపీగా ఉండాలి. ఎప్పటికీ ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ ఏమవుతుందంటే మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలని అనుకోవట్లేదు. వాళ్ళు మాత్రమే హ్యాపీగా ఉండాలి అని చూస్తున్నారు. మిమ్మల్ని అసలు లెక్క చేయట్లేదు. ఇట్లాంటి వాళ్ళతో కూడా రిలేషన్‌షిప్ స్టార్టింగ్ లో బావుంటుందండి. పోను పోను మనల్ని ఏంట్రా అస్సలు పట్టించుకోవట్లేదు, లెక్క చేయట్లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారనమాట. కానీ అయినా సరే పర్వాలేదండి. వాళ్ళు సంతోషమే నా సంతోషం. వాళ్ళు ఎలా ఉంటే నాకేంటి? వాళ్ళు సంతోషంగా ఉండటమే నాకు కావాలి. నా సంతోషాలన్నిటిని కూడా వాళ్ళ కోసమే నేను ధారబోద్దాం అనుకుంటున్నాను. అంతే కదండీ! అబ్బాయి చాలా బావున్నాడు, ముద్దుగా ఉన్నాడు, బొద్దుగా ఉన్నాడు, చాక్లెట్ బాయ్ లాగున్నాడు. వీడితో అడ్జస్ట్ అయిపోవటంలో ఏమాత్రం తప్పు లేదండి అని మీరు అనుకున్నారు అనుకోండి. మీ లైఫ్ సంకనాకి పోబోతుంది. దానికి రెడీగా ఉండండి. అర్థమైందండి? ఈ 7 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ 7 లక్షణాలు ఉన్న అబ్బాయిలకి దూరంగా ఉండండి. ఆల్రెడీ మీరు ఇట్లాంటి వాళ్ళ లవ్‌లో ఉన్నట్లు అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఇట్లాంటి రిలేషన్‌షిప్ చివరి వరకు నడిపించలేము. మధ్యలో బ్రేకప్స్ అయిపోవటానికి అవకాశాలుంటాయి. అలా కాకుండా బాధ్యతగా ఉండే వ్యక్తులు ఉంటారు. వాళ్ళు అంత అందంగా లేకపోయినా సరే, మానసిక సౌందర్యం అనేది వాళ్ళకి ఉంటుంది. యాస్ ఎ హస్బెండ్ వైఫ్‌ని ఎలా చూసుకోవాలి, లైఫ్‌లో ఎలా ఉండాలి, డబ్బు విషయంలో గాని, ప్రతి విషయంలోనూ వీళ్ళకి కొన్ని క్లారిటీస్ ఉంటాయి. ఇట్లాంటి అబ్బాయిలు కనుక మీ జీవితంలోకి వచ్చారు అనుకోండి, ఇక మీ లైఫ్ పండగే అనమాట. ఇట్లాంటి అబ్బాయిలు గనక మీకు దొరికితే అట్లాంటి వాళ్ళని వదులుకోకండి. మీరు ఇప్పటికే ఇలాంటి ఈ 7 సింప్టమ్స్ ఉన్న వాళ్ళ అబ్బాయిల లవ్‌లో ఉన్నట్లయితే కాస్త చూసుకోండి. మీకేమన్నా యూజ్‌ఫుల్‌గా ఉంటుందేమో. చూసేసాం కదండీ 7 పాయింట్స్. ఎస్పెషల్లీ అమ్మాయిల కోసం ఈ వీడియో. ఇలాంటి అమ్మాయిలకు దూరంగా ఉండండి అన్న వీడియోని నేను ఆల్రెడీ చేశానండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైమ్ మరో మంచి యూజ్‌ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. అంటిల్ దెన్ జై హింద్.